3 లక్షణాలు. నైతిక వర్తనతో కూడిన జీవనానికి, అర్థవంతమైన జీవితానికి, ఆధ్యాత్మిక పురోగామిత్వమే మార్గదర్శిగా ఉంటుంది. ఏదో ఒక రకంగా బతికేయడమే జీవితం కాదు. బతుకును ఎలా పండించుకోవాలో తెలియజెప్తుంది ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్య అంటే అదేదో అందని ద్రాక్ష కాదు, వైరాగ్య చింతనతో కూడిన విధానమూ కాదు, ఆదర్శవంతమైన విధి విధానాల సమాహారమే అని గుర్తెరగాలి. కృష్ణా తీరంలో ఓ ఆయుర్వేద వైద్యుడు వ్యాధిగ్రస్తులకు ఉచిత సేవలందిస్తూ సత్సంగ కార్యకలాపాలు, పురాణేతిహాసాల పఠనంలో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆయనను ఏదో వెలితి పీడించేది. ఆధ్యాత్మిక జగత్తులో ఇంకా ఏదో సాధించాల్సింది ఉందనుకుంటూ మదనపడేవాడు. ఒకసారి ఆ ప్రాంతానికి విచ్చేసిన సాధువుతో, స్వామి, నాకు ఆధ్యాత్మిక సాగరంలో బతుకు పండించుకోవాలని తపన. దానికి సరైన మార్గం ధ్యానమా, నిరంతర పూజా విధానాల, గురువుల ద్వారా ఉపదేశాలు పొందడమా? నాకెటూ పాలుపోకుండా ఉంది. మార్గోపదేశం చెయ్యండి స్వామి అని వేడుకున్నాడు. సాధువు నవ్వి, నువ్విప్పుడు ఆధ్యాత్మిక జగత్తులోనే కదా ఉన్నావు. మంచి పనుల పట్ల అనురక్తి ఉంది, సదాచారాలతో ఉన్నావు, వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తున్నావు, వృధాగా కాలం వెళ్ళబుచ్చక సత్సంగాలతో బుద్ధిని వికసింపచేసుకుంటున్నావు. ఇవే కదా ఆధ్యాత్మిక జగత్తులోని మూలాలు. సూక్ష్మం గ్రహించు అంటూ జ్ఞానబోధ చేసి వెళ్ళిపోయాడు సాధువు. స్పందన, బుద్ధి వికాసం, దయార్ద్ర హృదయం, ఈ మూడింటి సమాగమమే ఆధ్యాత్మిక ప్రపంచం. ఇది నిత్య జీవితంలో తోడు నీడగా ఉండే అంతఃశక్తి, యుక్తాయుక్త విచక్షణతో ముందడుగు వేయించే శుద్ధతత్వం. ఆయనను వృద్ధాప్యం, వ్యాధులు, దుఃఖాలు, జరామరణాలు కలిచివేశాయి. హృదయం ఆర్ద్రతతో నిండిపోయింది. వీటికి మూలం శోధించాలి అన్న జిజ్ఞాస మొదలైంది. అంతఃపుర సౌఖ్యాలు తృణప్రాయంగా వదిలిపెట్టారు. గయలోని బోధి వృక్షమే జ్ఞానపీఠమైంది. జ్ఞానసాగరాన్ని మధించి బుద్ధుడిగా, మహాజ్ఞానిగా భాసిల్లారు. లోకజనులకు పథ నిర్దేశనం గావించారు గౌతముడు. స్పందన, బుద్ధి వికాసం, దయార్ద్ర హృదయం బౌద్ధానికి ఈ మూడే ప్రధాన భూమికలయ్యాయి. మానవుడు పరిపూర్ణుడయ్యేందుకు ఈ సులక్షణాల మేలు కలయికే మార్గం. అభ్యాసం ద్వారా వీటిని సమన్వయపరుచుకోవాలి. స్పందన మానవీయ విలువలకు పట్టం కట్టేదిగా ఉండాలి. తోటి మానవుల ఆర్తిని బాపేదిగా, ఆపదల నుంచి రక్షించే ఆపన్న హస్తంగా భాసిల్లాలి. చిన్నినా బొజ్జకు శ్రీరామరక్ష అన్న చందంగా కాక, సహజీవనంలోని మాధుర్యాన్ని, మానవ బంధాల మధురిమను పెంచేదిగా ఉండాలి. అందరూ బావుండాలి, అందులో మనముండాలి అనేది దాదాపు ప్రతి 10 మందిలో ఒకరి దగ్గర వింటూ ఉంటాం. కానీ అందుకు మనవంతుగా మనం ఏ విషయం ఆచరిస్తున్నాం? అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం ఆరోగ్యంగా ఉంటే మనము ఆరోగ్యంగా ఉండగలం. దానికి మన చర్య
ఎలా ఉంది, ఎలా ప్రవర్తిస్తున్నాం? స్పందన, సద్భావన మిళితంగా ఉంటేనే బుద్ధి వికసిస్తుంది. భగవత్తత్వాన్ని తెలుసుకోవాలన్న స్పందన భక్తుడికి భగవానుడికి మధ్య వారధిలా పనిచేస్తుంది. ఈ బంధం దృఢమయ్యే కొద్దీ చిత్తాన్ని, అహంకారాన్ని బుద్ధి అదుపు చేస్తుంది. భాగవతంలోని రంతిదేవుడి చరిత్ర ఇందుకు నిదర్శనం. ఆకలి దప్పులతో తాను, భార్యాబిడ్డలు అలమటిస్తున్నా దొరికిన కొద్దిపాటి ఆహారం, నీరు అడిగిన వారి దుస్థితి చూసి దానం చేశాడు. రాజధర్మాన్ని త్రికరణ శుద్ధిగా పాటించాడు. జంట పక్షుల్లో ఒకటి నేలకూలటం చూశాడు ఓ మహర్షి. ఓ విషాద స్పందన జనించింది. శ్రీమద్ రామాయణ మహాకావ్య రచనకు దారితీసింది. ప్రపంచానికే ఆదర్శవంతమైన జీవితం గురించి తెలియచెప్పింది. ప్రపంచ మానవాళికంతా మన చక్కటి స్పందనని అందించే అవకాశం ఉండి ఉండకపోవచ్చు, ఒక దేశానికి ఉండి ఉండకపోవచ్చు, ఒక రాష్ట్రానికి ఉండి ఉండకపోవచ్చు. కానీ ఈ స్పందన జనించడం అనేది మన ఇంటి నుంచే ప్రారంభిద్దాం. మన కుటుంబ సభ్యులతో, మనకి ఉన్న చుట్టుపక్కల వాతావరణంలోని సమూహంతో, సభ్యులతో మొదలుపెట్టి దాన్ని వ్యాపింపచేద్దాం. నైతిక వర్తన దారి తప్పితే మనిషి మృగప్రాయుడవుతాడు. ఈ 3 సులక్షణాలు శోభిల్లే ఆధ్యాత్మిక విద్యను అభ్యసిస్తే మానవుడు మహానుభావుడే అవుతాడు. మానవ కుటుంబం శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లుతుంది.